హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్స్ నచ్చితే కనుక నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో మనిషి తాను సంపాదించవలసిన వయసులో డబ్బు సంపాదించకపోయినా బాధపడట్లేదు. అది సంపాదించటానికి ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఏజ్ ఉంది కదా, సంపాదించుకోవచ్చని తనకు తాను సమర్థించుకుంటున్నాడు. తన చదువు కంప్లీట్ చేయవలసిన వయసులో లేదా ఉద్యోగం సంపాదించవలసిన వయసులో ఉద్యోగం సంపాదించకపోయినా చదువు కంప్లీట్ అవ్వకపోయినా సరే బాధపడట్లేదు. ఇంకా నాకు ఏజ్ ఉంది కదా ఎగ్జామ్ రాయటానికి, ఇంకా నాకు ఛాన్సులు ఉన్నాయి కదా ఎగ్జామ్ రాయటానికి అని చెప్పి సమర్థించుకుంటున్నాడు. కానీ ఇంకా ఏ విషయంలోనైనా సరే తనను తాను సమర్థించుకొని ఆ సమర్థించుకున్న దాని ప్రకారమే నడుచుకుంటాకి ఇష్టపడతాడు. కానీ తనకి ఇష్టమైన తనకు నచ్చిన ఒక వ్యక్తి కొంతకాలం తనతో మాట్లాడి సడన్గా మాట్లాడటం మానేస్తే ఇక నా జీవితమే అయిపోయింది, నా బ్రతికే నాశనం అయిపోయింది అని చెప్పి నిత్యం తాను చేయవలసిన పనులన్నిటిని వదిలేసి ఆ బాధతోనే జీవించే వ్యక్తులని మనం చాలా మందిని చూస్తున్నాం. దాన్నే బ్రేకప్, ఫ్రెండ్షిప్లో బ్రేకప్ అవ్వచ్చు, రిలేషన్షిప్లో బ్రేకప్ అవ్వచ్చు, లవ్లో బ్రేకప్ అవ్వచ్చు, రకరకాలుగా బ్రేకప్ అవ్వచ్చు. మన జీవితంలో ప్రతిరోజు లేదా ఏదో ఒక రోజు అనుకోని సందర్భంలో కొంతమంది వ్యక్తులను మనం కలవలసిన పరిస్థితులు వస్తాయి. అవి షార్ట్ టర్మ్ రిలేషన్స్. అవి ఆ పని అయ్యే వరకు, ఆ సందర్భం క్లియర్ అయ్యే వరకు వాళ్ళతో మాట్లాడవలసిన అవసరాలు ఉంటాయి. ఆ పని అయిపోయిన తర్వాత లేదా ఆ సందర్భం అయిపోయిన తర్వాత మనం వాళ్ళతో మాట్లాడినా మాట్లాడకపోయినా, తర్వాత కలిసినా మనకి కలవకపోయినా వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోము. కానీ ఆ షార్ట్ టర్మ్ రిలేషన్ని లాంగ్ టర్మ్ రిలేషన్గా పెంచుకొని ప్రతిరోజు తనకిష్టమైన వాళ్ళకిష్టమైన మాటల్ని చెప్పుకుంటూ వాళ్ళకిష్టమైన ప్లేసుల్లో కలుసుకుంటూ తన పర్సనల్, ప్రైవేట్, పబ్లిక్ అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ కెరీర్ పరంగా హెల్ప్ తీసుకుంటూ ఫైనాన్షియల్గా హెల్ప్ తీసుకుంటూ ఇంకా ఏ రకంగానైనా సరే మేమిద్దరం పుట్టింది మా ఇద్దరు కోసమే, ఈ ప్రపంచం సృష్టించింది కూడా మా ఇద్దరు కోసమే అని ఇద్దరు అనుకుంటే నో ప్రాబ్లం. ఒక్కలే అనుకుంటే గనక ఇంకా ఘోరమైన బాధ అనుభవించాల్సి ఉంటుంది. దానికి రీజన్స్ చెప్తాను. ఇలాగ ఒకరికి ఒకరు షేర్ చేసుకునే సందర్భంలో సడన్గా ఒక వ్యక్తి నీతో మాట్లాడటం తగ్గించేసి మాట్లాడకుండా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం కాదు, వాళ్ళు బిజీగా ఉన్నారేమో అని అనుకుంటావు. కానీ ఎంత బిజీగా ఉన్నా సరే ఒక మనిషి కొంతకాలం మాట్లాడుకున్న తర్వాత రిప్లై ఇవ్వలేనంత బిజీగా అయితే ప్రపంచంలో ఏ మనిషి ఉండడు. బిహైండ్ ద రీజన్ ఏదో ఒక రీజన్ తప్పనిసరిగా ఉంటుంది. ఆ రీజన్ ఏంటని నువ్వు గనక వాళ్ళని మాట్లాడిన వాళ్ళని అడిగేవంటే గనక ఈ ప్రపంచంలో నాకంటే బిజీ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ బిజీ వల్ల నేను బ్రష్ చేసుకుంటమే మానేసి నెలకొకసారి బ్రష్ చేసుకుంటున్నాను, అంత బిజీగా ఉంటున్నాను, అందుకోసమే నీతో మాట్లాడలేదని నమ్మలేని నిజాలు చెప్పి అవే నిజమని చెప్పి నమ్మించి మోసం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. సో మనతో మాట్లాడటం తగ్గించిన వాళ్ళని వెంటనే రీజన్ అడగమాకండి. రీజన్ అడిగితే ఇటువంటి అబద్ధాలు వస్తాయి కానీ వాస్తవం తెలియదు. మీరు బాధపడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు బాధపడుతున్నాను,
వీళ్ళు పరిచయం అవ్వకముందు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇలాగ తయారవటానికి కారణాలు ఏంటని మీకు మీరు అనలైజ్ చేసుకుంటే, ఆ కారణాలు ఏంటో తెలుసుకోవాలని కాదు, తప్పనిసరిగా తెలుసుకుంటేనే మీ బాధకి ఒక అర్థం ఉంటది. ఆ బాధ తీరటానికి ఒక మార్గం కనపడింది. అలా కనుక్కునే అలాగా మీరు ఎందుకు మాట్లాడలేదో తెలుసుకునే క్రమంలో మీకు అర్థమయ్యే విషయాలు కొన్ని ఉంటాయి. అవేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళతో ప్రవర్తించినప్పుడు మీరేమన్నా తప్పుగా ప్రవర్తించారా, తప్పుగా మాట్లాడారా అంటే మీ యొక్క ఎవరి రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేము, ఎవరి అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఎవరికి చెప్పలేము, ఎవరి ఇంటిమసీతో ఎవరికెవరు ఏమేమి షేర్ చేసుకున్నారో కూడా మనం చెప్పలేము. కాబట్టి మీ వంతుగా మీరు ఇతను ఇలా మాట్లాడటానికి లేకపోతే ఆమె ఇలాగా మాట్లాడకుండా ఉండటానికి కారణాలు ఏంటని మీరు తెలుసుకుంటున్నప్పుడు, నిజంగా మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఇంతకాలం రిలేషన్షిప్ గనక మెయింటైన్ చేసి ఉంటే 4 రోజులు అయిన తర్వాత మీరు ఉండలేకుండా ఎలాగ బాధపడి ఇంకా ఎప్పుడు మాట్లాడద్దా, ఎప్పుడు మాట్లాడతాడా అని చెప్పి ఆ సెల్ ఫోన్ మాత్రమే దగ్గర పెట్టుకొని ఏ మెసేజ్ వస్తుందా అని చెప్పి అన్నం నీళ్లు మానేసి ఎదురు చూస్తూ కూర్చుంటున్నారు కదండి. ఆ సెల్ ఫోన్ మెసేజ్లు ఏ యాప్ ద్వారా వస్తుందోనని చెప్పి అన్ని యాప్లు ఓపెన్ చేసుకొని ఇంకా మెసేజ్ వస్తుందేమోనని పొద్దున్న లెగిసిన కాడ నుంచి నిద్రపోయే వరకు వెయిట్ చేస్తూనే ఉన్నట్లుగా ఆ వ్యక్తి కూడా ఉన్నట్లయితే గనక విత్ ఇన్ 2-3 days లో మళ్ళీ రియలైజ్ అయిపోయి నీ దగ్గరికి వస్తారు. జరిగిన కారణం ఏంటో కూడా చెప్పేస్తారు. ఏది జెన్యూన్ గా మీ మనసులో ఏదైతే ఉందో వాళ్ళ మనసులో కూడా అదే ఉంటే గనక, అది లేకపోతే గనక తప్పనిసరిగా మీరు ఇప్పుడు వరకు చేసిన జర్నీ అంతా వన్ సైడ్. ఒకళ్ళు అనుకున్నారు, ఒకళ్ళు ఊహించుకున్నారు, ఒకళ్ళు ఎక్కువ భ్రమపడ్డారు ఆ వ్యక్తి కూడా అలాగే ఉండాలని. కానీ ఆ వ్యక్తి నీకంటే బాగా, నీకంటే నచ్చిన, నీకంటే ఫైనాన్షియల్ గా బాగా సపోర్ట్ ఉన్న ఇంకొక వ్యక్తి పరిచయం అవ్వచ్చు. పరిచయం అయిన తర్వాత మీ ఇద్దరు పరిచయంలో అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో మనిషి అన్నవాడు తప్పు చెయ్యకుండా ఉండటం అనేది తను చనిపోయే లోపు అసలు జరగని పని. తప్పనిసరిగా మనిషి అన్నవాడు తప్పు చేసి తీరతాడు ఏదో ఒక సందర్భంలో. అప్పుడు ఆ తప్పులన్నీ వెతికి భూతద్దంలో పెట్టి చూసి, ఓహో పలానప్పుడు నన్ను ఇలాగ అన్నాడు, నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను, కానీ అప్పుడు కొంచెం క్లోజ్గా రిలేషన్లో ఉన్నప్పుడు తనకి చెప్తే ఎక్కడ బాధపడతాడో నేను చెప్పలేదు. ఇలాంటి రీజన్స్ అన్నీ కొత్త రిలేషన్స్కి దగ్గర అవటానికి బాగా బలం చేకూరుస్తూ ఉంటాయి. అటువంటి టైంలో ఈరోజు పరిచయాలు అవటానికి పెద్ద కష్టపడాల్సిన అవసరమే ఉందండి. ఇదివరకంటే కాలేజీల దగ్గర కాలేజీ అయ్యేటప్పుడు వేటగాడు అదేంటి వేటాడటానికి వేటాడటానికి ప్రయత్నం చేసినట్టు ప్రయత్నించాల్సిన పని ఉండేది. కాలేజీలు అయిన తర్వాత, స్కూల్స్ అయిన తర్వాత బస్ స్టాండ్ల దగ్గర లేకపోతే జాబుల దగ్గర ఏదో ఒక చోటకి మనిషి డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకునే అవకాశాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్న వ్యక్తి అయినా ఇంకో దేశంలో హ్యాపీగా మాట్లాడుకునే అద్భుతమైన అవకాశాలు మనకు సెల్ ఫోన్ కనిపించింది. దాని ద్వారా రోజుకి కొంతమంది వాళ్ళు ఇచ్చిన సోషల్ మీడియాలో 100 మంది 1000 మంది అసలు 24 గంటలు సెల్ ఫోన్ చూసేవాడికైతే 1,00,000 మంది పరిచయం అవుతూ ఉంటారు. అటువంటప్పుడు అవి నిజమో కాదో కూడా తెలియదు. ఫేక్ అని సోషల్ మీడియా ప్రేమలు కూడా రియల్ మనుషులు చెప్పే ప్రేమలు అనుకొని మోసపోయామని చెప్పి తర్వాత పేపర్లో వచ్చిన సంఘటనలు కూడా ఇవి ఉన్నాయి.
సరే అది పక్కన పెడితే పరిచయం అవటానికి నేను మార్గాలు చెప్తున్నాను. అప్పటి వరకు నీలో తప్పులు కనపడనివి నీకంటే ఇంకా కొంచెం బాగా, ఇంకా కొంచెం తీయగా, ఇంకా కొంచెం నమ్మించి, ఇంకా బాగా తడిగుడ్డతో, ఆ మాట అనకూడదు, చేసే వ్యక్తులైతే నీకంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ 10-15 మందిని మోసం చేసి ఉన్న వాళ్ళు నీ దగ్గర ఉన్న వాళ్ళని తీసుకెళ్ళటానికి వాళ్ళకి పెద్ద పట్టదు. అలా వెళ్ళిపోతే గనక నువ్వు వాళ్ళ మీద ఎందుకు అలా చేసావని అడిగే అధికారం కూడా నీకు లేదు. ఎందుకనంటే మనిషి అన్న తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బతికి తీరవలసిందే. నువ్వు చెప్పినట్లుగా బతకటానికి, నువ్వు పెట్టే రూల్స్ ప్రకారం బతకటానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అలా ఉంటారని ఆశించామంటే నువ్వు ఇంకా బాధపడతావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మిట్ట మధ్యాహ్నం బాగా వడగాల్పులు వచ్చే టైంలో నువ్వేదో జర్నీ చేస్తున్నావు, నీకు ఒక దగ్గరలో ఒక 1000 మందికి సరిపడే ఒక మంచి ఏసీ హాల్ ఉంది. ఇలాగ ఎండలో వచ్చే వాళ్ళ కోసమే వచ్చి కొంచెం సేద తీర్చుకుంటారని చెప్పి ఎవరో ఒక దాత కట్టించారు. నువ్వు ఇమ్మీడియట్ గా బండి అక్కడ ఆపేసి అందులోకి వెళ్ళిపోయి నువ్వు రిలాక్స్ అవుతావా? లేకపోతే అయ్యో నాకంటే ఇంకా ఎండ తట్టుకోలేని వాళ్ళు, వడగాలి తట్టుకోలేని వాళ్ళు ఎవరన్నా వస్తారేమో కదా, నేను కూర్చున్న ప్లేస్ పాపం వాళ్ళ కూర్చుని అవుతానని చెప్పి ఎండలోనే నుంచొని గడుపుతావా? అది జరగని పని కదా. అంటే నీ కంఫర్ట్ నువ్వు చూసుకుంటున్నావు. మరి అటువంటప్పుడు నువ్వు నమ్మిన వ్యక్తి కూడా వాళ్ళు కంఫర్ట్ చూసుకోవాల్సిందే కదా. తప్పనిసరిగా చూసుకుంటారు. తర్వాత వాళ్ళు కంఫర్ట్గా ఉంటారా లేదనేది నీకు అనవసరమైన విషయం. నువ్వు తెలుసుకునే రీజన్స్ లో బయటపడే విషయాల గురించి మాత్రమే నేను చెప్తున్నా. సో వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వదిలేసాయి. రెండో విషయం, ఈ రిలేషన్ గనక మెయింటైన్ అయితే గనక నా కెరియర్కి, నేను లైఫ్లో సెటిల్ అవటానికి ఇది నాకు అడ్డుగా ఉంది. తర్వాత ఇది మా ఇంట్లో కానీ బయట వాళ్ళకి కానీ తెలిస్తే గనక, తెలియటం నాకు ఇష్టం లేదు, నేను కూడా ఇటువంటి వాడిని అని చెప్పి అందరూ అనుకుంటూ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కూడా సడన్ గా చేంజ్ అవుతారు. వాళ్ళు రియలైజ్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నీ జోలికి రారు, వేరే వాళ్ళ జోలికి కూడా వెళ్ళరు. ఇందులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. చాలా రీజనబుల్ అండ్ రియల్ గా నేను తెలుసుకున్న విషయాలు కాబట్టి చెప్తున్నాను. అటువంటప్పుడు నువ్వు బాధపడి ఇంకా వాళ్ళే లేరని చెప్పి, ఇంకా నువ్వు జీవితాంతం వీరేనని చెప్పి బాధపడటానికి నీకు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పడానికి 2 రీజన్స్ నీకు దొరికినాయి. దొరికిన తర్వాత నీ వలన తప్పు ఏదన్నా జరిగిందని గనక తెలిస్తే గనక తప్పనిసరిగా నువ్వు వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఏదో ఒక రకంగా ఆ సందర్భం ఎందుకు వచ్చింది, నువ్వు తప్పుగా మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది అనేది తప్పనిసరిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వివరించాలి, అవసరమైతే క్షమించమని అడగాలి. ఎందుకంటే ఒక మనిషి యొక్క మనస్సుని బాధ పెట్టే హక్కు ఎవరికీ లేదు. అంటే నువ్వు ఎలా ప్రవర్తించావో అన్నది నీకు తెలిసినప్పుడు తప్పనిసరిగా నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పి తీరవలసిందే. అది నీ బాధ్యత. కానీ అవతల వాళ్ళు నువ్వు క్షమాపణ చెప్పినా చెప్పటానికి కూడా ఇష్టపడకుండా, అసలు నీతో మాట్లాడమే ఇష్టం లేకోకుండా అన్ని బ్లాక్ చేసేసి నీతో అసలు కనెక్షన్ చేయడానికి ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని వదిలిపెట్టేసి ఆ బ్రేకప్ నుంచి నువ్వు ఎలా బయటపడాలి, ఆ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచించకపోతే నీ జీవితం అగ్నిగుండంలో పడేసి చావు రాకుండా ప్రతిరోజు నిత్య నరకం అనిపించేవాడిలాగానే జీవిస్తావు. అందుకనే ఎవరితోనన్నా రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటప్పుడు
నీ యొక్క లిమిటేషన్స్ ఏంటనేవి నువ్వు గుర్తు పెట్టుకోకుండా దొరికారు కదా అని చెప్పి సర్వస్వం నీ పనులన్నీ వదిలేసి, నీ ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసి, నీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళతో రిలేషన్స్ అన్ని వదిలేసి, చదువు వదిలేసి, వాళ్ళే నా జీవితం అనుకుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళమాకు. ఎందుకంటే ఈ రిలేషన్సే నువ్వు ఆ బాధ నుంచి బయటపడతాకి నీకు ఉపయోగపడతాయి. నువ్వు ఆ బాధలో ఉండి అన్నం నీళ్లు మానేసి అదే పనిగా ఇంకా ఎప్పుడు వస్తారా అని చెప్పి రాత్రుల పూట సూర్యుడు వస్తాడా అని ఆశించినట్టుగా నువ్వు ఆశిస్తా ఉంటే, నీ బాధ చూసి తల్లిదండ్రులు పడే బాధ చూసి వాళ్ళ అన్నం నీళ్లు మానేసి ఎందుకు ఇలాగ అయిపోయావురా అని చెప్పి వాళ్ళు ఓదార్చే మాటలు చూసినప్పుడన్నా నీ మనసు కరగట్లేదంటే నువ్వు కేవలం స్వార్థపరుడివి. నీ యొక్క స్వలాభం, నీ సంతోషం, నీ సుఖం మాత్రమే చూసుకుంటున్నావు. అటువంటి వాళ్ళు చాలా డేంజరస్ గా తయారవుతారు. ఈ విషయంలోనే కాదు, వాళ్ళు జీవించినంత కాలం ఏదో ఒక రకంగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. సరే, ఇన్ని చెప్పారు. మరి ఆ బాధ నుంచి బయటపడాలని చాలా సింపుల్ గా చెప్పేశావు. అదే గనక ఆ సందర్భం నీకు వస్తే గనక ఎలా ఉంటుందో తెలిసేది. నువ్వు ఆ స్టేజ్ దాటిపోయావు కాబట్టి నువ్వు ఇప్పుడు చాలా నీతులు చెప్తున్నావు అనుకున్న వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, ఈ రోజుల్లో రిలేషన్షిప్ ఫెయిల్ అయ్యి బాధపడే వాళ్ళు టీనేజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నారు. అన్ని రిలేషన్స్ ని మనం బ్యాడ్ రిలేషన్స్ గా ఎప్పుడు అంచనా వేయకూడదు. అలా అని చెప్పి లవ్ రిలేటెడ్ రిలేషన్షిప్ ఫెయిల్ అయితేనే మనిషి బాధపడతాడన్న అపోహలో ఉండకండి. ఒక స్నేహం, ఒక గౌరవం గల పరిచయం కూడా కొన్ని రోజులు మాట్లాడి తర్వాత మాట్లాడకపోతే మనసున్న ఏ మనిషి అయినా సరే తప్పనిసరిగా బాధపడతాడు. సరే, బాధపడటానికి, ఆ బాధ నుంచి బయటపడటానికి నువ్వు కొన్ని రోజులు ఆ బాధ నుంచి బయటికి రావటానికి చాలా బాధపడతావు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే అటువంటి వాళ్ళకి నేను చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను, వేరే వాళ్ళ ద్వారా విన్నాను. వాళ్ళ యొక్క స్థితి చూసి కూడా మనిషి పాపం తాను ఇష్టపడిన వాళ్ళు దక్కకపోతే ఎంత నరకం అనిపిస్తారా అని కూడా చూసి చలించిపోయిన రోజులు ఉన్నాయి. అయితే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, నువ్వు కొన్ని రోజుల నుంచి ఆ బాధ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనకి కాదు అనుకున్నప్పుడు మొండిగా ఒకటి చెప్పుకో నీలో నువ్వు. ఏంటంటే, వీళ్ళు ఎలా పరిచయం అయ్యారో అలాగే వెళ్ళిపోయారు కాబట్టి ఏ మనిషి శాశ్వతం కాదు. ఈ మనిషితో రిలేషన్షిప్ గనక ఉండుంటే భవిష్యత్తులో నేను ఇంకా ఎన్ని ఇబ్బందులు పడవలసి ఉంటుందో అని చెప్పి ఈ రిలేషన్ క్యాన్సిల్ అయిపోయింది అన్న ఆలోచనని రోజుకు ఒక 100 సార్లన్నా నీలో నువ్వు రియలైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే, రోజంతా బాధపడే విషయాన్ని నువ్వు ఒక టయానికి ఈవినింగ్ 7 to 9 లేకపోతే నిద్రపోయే టైంలో లేకపోతే పొద్దున్నకు కానీ అలాగే దాన్ని ట్రాన్స్ఫర్ చేయి. ఆ టైంలో మాత్రమే నేను బాధపడతాను. మిగతా టైంలో ఇప్పుడు వరకు ఈ లవ్ని అడ్డం పెట్టుకొని ఈ ఫేక్ రిలేషనే నిజం అనుకొని నన్ను నేను స్పాయిల్ చేసుకున్న కెరీరే కానీ, హెల్తే కానీ, ఇంకా రిలేషన్సే కానీ వాటిలన్నిటిని మళ్ళా పునరుద్ధరించుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టు. ఆ మొదలు పెట్టిన తర్వాత నువ్వు ఏదో ఒక బిజీ పనిలో తప్పనిసరిగా వెళ్తావు. ఎందుకనంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక స్కిల్ తప్పనిసరిగా అతనిలో ఉంటది. వాళ్ళు ఎంత అందవికారంగా ఉన్నా అనకూడదు కానీ చెప్తున్నాను, అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు కూడా అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి మీకు తెలుసు. అయినా సరే ఆ స్కిల్, నాకు ఈ కాళ్ళు లేవు, ఈ చేతులు లేవు అని బాధపడతా కూర్చుంటే పుట్టిన తర్వాత ఎంతకాలం బతికోవాలో వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళు కూడా
ప్రపంచమంతా తిరిగి ప్రపంచంనే వాళ్ళ యొక్క మాటలతో అనేక మందిని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే నీకు కూడా ఒక స్కిల్ ఉంటుంది. ఎక్కువగా ఈ రిలేషన్షిప్ లో కానీ లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు సెలబ్రిటీస్ గా తయారయ్యి మంచి రైటర్స్ గాను పాటలు రాసే వాళ్ళు కానీ తయారైన వాళ్ళు స్టిల్ ఈ రోజు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒకప్పుడు బ్రేకప్ అనుభవించిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఒక సాంగ్ రాసిన, ఒక సినిమా స్టోరీకి రాసిన దే విల్ టేక్ లాక్స్ ఆఫ్ రూపీస్, లక్షలు తీసుకుంటారు. అలాగే ఆ బాధ నుంచి నువ్వు మెల్లగా ఒక పనిలో పడ్డావంటే గనక ఏది శాశ్వతం కాదు. మన శరీరానికి తగిలిన గాయమే కొన్ని రోజులు బాధపడుద్ది, తర్వాత మానిపోతుంది. అండ్ ఫైనల్ గా నువ్వు ఇంకొకటి గుర్తించుకోవాల్సింది, నీతో పాటు వాళ్ళు కూడా అన్ని సంవత్సరాలు నీతో రిలేషన్ చేసి మాట్లాడి హ్యాపీగా ఉన్న వాళ్ళు, నువ్వు లేకపోయినా వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటున్నారు? వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు? లేకపోతే నిన్ను కాదన్న తర్వాత వేరే వాళ్ళతో పరిచయం అయిన వాళ్ళు కూడా కొత్త లైఫ్ ఎందుకని స్టార్ట్ చేస్తున్నారు? వాళ్ళకి ఏమన్నా 2 గుండెలు ఉన్నాయా, లేకపోతే 10 హృదయాలు ఉన్నాయా? అందరికీ ఒకటే కదా. స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు, ఇంకా ఈ వ్యక్తితో నాకు అనవసరం అనుకున్నారు, పక్కన పెట్టేశారు, కొంతకాలం బాధపడ్డారు, తర్వాత అగైన్ ద స్టార్టెడ్ న్యూ లైఫ్. నువ్వు కూడా వాళ్ళని చూసి అది నేర్చుకోవాలి. నన్ను కాదన్నందుకు వీళ్ళు బాధపడే సందర్భం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి, కానీ వాళ్ళ మీద కోపం పగ తీర్చుకోవటానికి ఎప్పుడు సందర్భం వస్తుందా అని ఆలోచించుకుంటే మళ్ళా రెండోసారి కాదు, ఫైనల్ గా నీ జీవితమే ఎండ్ అయిపోద్ది. జీవితాంతం జైల్లోనే గడుపుతావు. అందుకోసమని నీ కసి, నీ యొక్క పగ, నీ యొక్క ద్వేషం అవన్నీ నువ్వు అప్పుడు వరకు కోల్పోయి సాధించలేని వాటి మీద పెట్టి పుష్కలంగా లక్షలు గుట్లుగా డబ్బులు సంపాదించు. ఎటువంటి పని చేసైనా నీలో ఉన్న స్కిల్, ఎటువంటి పనైనా అంటే దొంగతనాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి అలాంటి పనులు చేయమని కాదు నా ఉద్దేశం. నీ మనసు నువ్వే ఒక స్కిల్, నువ్వు ఒక రోల్ మోడల్ అనేటట్లుగా ఎప్పుడైతే తయారయ్యి ఒక ఉన్నతమైన స్టేజ్లోకి వెళ్తావో, నీకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు మాత్రం అప్పుడు బాధపడటం స్టార్ట్ చేస్తారు. అయ్యో, ఎందుకనంటే ఆల్రెడీ ఆ న్యూ లైఫ్ లో కూడా ఇలాగే ఉంటుందని వాళ్ళకి తెలియదు. అప్పుడు నువ్వు పాతపడ్డావు, ఆ వచ్చిన వాళ్ళు కొత్త పడ్డారు. కొంతకాలం అయ్యేటప్పటికి అందరికీ పరిచయం అయిపోయిన తర్వాత కొంతకాలానికి అందరికీ పాత వాళ్ళలాగానే అయిపోతారు. కాబట్టి అప్పుడు నీ వాల్యూ తెలుస్తుంది, అప్పుడు నీ కేరింగ్ తెలుస్తుంది, అప్పుడు నువ్వు ఎంత ఇష్టపడ్డావో, వాళ్ళకి ఎంత సహాయం చేశావో, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో, అటువంటి వ్యక్తి ఈరోజు ఒక టాప్ లెవెల్లో ఉండి అలానా రంగంలో రాణిస్తున్నాడంట అని తెలిసినప్పుడు నీ దగ్గర కాదు కదా, కనీసం నీ యొక్క నెంబర్ వాళ్ళ దగ్గర ఉన్నా నీకు మెసేజ్ చేయటం కూడా భయపడతారు. ఫైనల్ గా బ్రేకప్ అయిన తర్వాత బాధపడాలి అనే రూల్ మాత్రం పెట్టుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒకళ్ళు మనల్ని కాదు అని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నెంబర్స్ కానీ, వాళ్ళతో మీరు చేసుకున్న చాటింగ్లు కానీ, వాళ్ళ ఫోటోలు కానీ మొత్తం అన్ని డిలీట్ చేసేయండి. అవి ఉన్నాయి అంటే మళ్ళా ఓపెన్ చేసి మళ్ళా ఏమన్నా చేయకపోతారా, మళ్ళా ఏమన్నా వస్తుందేమో, మళ్ళా ఏమన్నా ఇంకొక ప్రయత్నం చేద్దామని చెప్పి మనసు పీకుద్ది. అవతల వాళ్ళకి ఇంకా చీప్ అయిపోతావు. అవసరమైతే నువ్వు నన్ను మానసికంగా వేధిస్తున్నావని చెప్పి కంప్లైంట్ కూడా చేస్తారు. అటువంటి సందర్భంలో ఒక రిలేషన్ లో ఉండి మ్యారేజ్ అయ్యి పెద్ద ఒక స్టేజ్ లో ఉండి ఇటువంటి సిచ్యువేషన్ కనుక ఎదుర్కొంటే నీ స్టేజ్ ఎలా ఉంటది అనేది చాలా వినే ఉంటావు. ఈ రోజుల్లో హనీ ట్రాప్లను కొత్తగా వచ్చినాయి కాబట్టి పరిచయం చేసుకునేది వాళ్ళే,
నీ దగ్గర లాగవలసిన డబ్బులన్నీ లాగేసిన తర్వాత ఇంకా నువ్వు వాళ్ళ దగ్గరకు వస్తావని చెప్పి నువ్వు మళ్ళా నా దగ్గరకు వచ్చావంటే కనుక ఇదిగో నువ్వు ఇప్పటి వరకు మనతో ఉన్న ఇంటిమసీ ఫోటోలన్నీ నెట్లో పెడతా, లేకపోతే మీ ఇంటికి పంపించేస్తా. ఇక ఆ రోజు నుంచి ఇక్కడ చచ్చిపోయినోళ్ళలాగా బతకటమే. ఒక మనిషి పరిచయం అయినప్పుడు మన బాధను చెప్పుకుంటామండి. వాళ్ళు అర్థం అయ్యి మనల్ని అర్థం చేసుకుంటాం అనుకున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాము. ఆ షేర్ చేసుకున్న విషయాలు వాటిల్ని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. అటువంటి సందర్భాలన్నీ ఎదుర్కోకుండా ఉండాలంటే అన్ని నెంబర్స్ అన్ని యాప్ల్లో, సోషల్ మీడియా ఉన్న యాప్ల్లో డిలీట్ చేసేయండి. ప్రశాంతంగా ఉండండి. కొంతకాలం బాధ ఉంటుంది కానీ ఈ రోజు ఉన్నట్లు రేపు మాత్రం ఉండదు అన్న విషయం మీరు ఒక 1 year అయిన తర్వాత తెలుసుకుంటారు. 1 year వరకు ఈ స్ట్రగుల్ తప్పదు. నెక్స్ట్ టైము ఇవన్నీ సాధించిన తర్వాత నీకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత పాత విషయాలు, పాత సంబంధాల్లో జరిగినవన్నీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇటువంటి తప్పులు చేయకుండా నాకంటూ నా మీద ఏర్పడిన నా ఫ్యామిలీని నేను హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పి కొత్తగా జీవితం స్టార్ట్ చేయి. కొన్ని సంవత్సరాల తర్వాత అనిపిస్తుంది, అరే అనవసరంగా అప్పుడు ఆ విషయానికి బాధపడి నా హెల్త్ పాడు చేసుకున్నాను, ఆరోగ్యం పాడు చేసుకున్నాను. కొంతమంది చెప్పినందువల్ల రకరకాల బ్యాడ్ అడిక్షన్స్ కూడా అలవాటు పడ్డాను అని చెప్పి నీకు నువ్వే బాధపడతావు. అండ్ ఫైనల్లీ నేను ముగించే ముందు ఎవరో శాశ్వతం కాదు, అండ్ ఎవరో తప్పు చేయకుండా ఈ భూమి మీద ఉండరు. అందుకోసమనే మన లిమిటేషన్స్తో మనం ఉండి ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా, వాళ్ళు ఉన్నా వెళ్ళిపోయినా నేను కొంతకాలం బాధపడిన అగైన్ ఐ విల్ లీడ్ మై లైఫ్ విత్ హ్యాపీ మోడ్ అన్న టైంలో ఉంటేనే నువ్వు ఆ రిలేషన్ జోలికి వెళ్ళు. లేదు ఇటువంటివి బ్రేకప్లు జరిగితే నేను తట్టుకోలే శక్తి నాకు లేదు అని అనుకున్నప్పుడు హ్యాపీగా వదిలేసాయి. సరదాగా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే ఇంట్లో వాళ్ళు తప్పనిసరిగా నువ్వు కావాలన్నా కాలేకపోయినా నీకు ఎట్టో పరిస్థితిలో ఒక రిలేషన్ తీసుకొచ్చి పెడతారు. ఆ రిలేషన్ నీకు దేవుడు ఇచ్చిన వరం అనుకొని నీ జీవితాన్ని సుఖంగా గడుపుకుంటావని ఆశిస్తున్నాను. ఈ కంటెంట్ ని ఈరోజు చాలా మంది బ్రేకప్స్ తో బాధపడుతూ ఉన్న వాళ్ళకి చేరుకోవాలని నా కోరిక. అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఈ వీడియో పూర్తిగా చూస్తే గానీ నా కంటెంట్ అర్థం అవ్వదు. అర్థమైతే గనక అలా బాధపడుతున్న వాళ్ళకన్నా షేర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.